ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించుకుని చనిపోయిన వారి ఆత్మలను ఆవాహన చేయొచ్చన్నమాట. తెలుగుదేశం పార్టీ మహానాడును చూసిన తర్వాత ఈ సంగతి తెలిసొచ్చింది. ఆవాహన చేసుకున్న ఆత్మలతో మన పుర్రెకు తోచిన విధంగా మాట్లాడించేయచ్చు, చరిత్రను చెరిపేయచ్చు, వక్రీకరించవచ్చు, నిజాలపై నీళ్లు చల్లవచ్చు, అసత్యాలకు ఆజ్యం పోయొచ్చు, మన మేధోజనిత స్క్రిప్ట్ను చనిపోయిన వారి ఆత్మలతో చదివించవచ్చు. కొత్త పుంతలు తొక్కిన ఈ టెక్నాలజీ వాడకాన్ని చూసిన తర్వాత వింత వింత అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. ముందు మహాత్ముడి ఆత్మను ఆవాహన చేయించి గాడ్సేకు కితాబునిపించే రోజులు కూడా వస్తాయేమో. గాడ్సే భక్తులు పుట్టుకొస్తున్న కాలం కదా ఇది. మహానాడు వేదికపై స్క్రీన్ మీద కనిపించిన ఎన్టీఆర్ బొమ్మ విచిత్రంగా మాట్లాడుతుంది. తెలుగుదేశం పార్టీ ఆశయాలను తన తర్వాత చంద్రబాబు గొప్ప సాంకేతిక వారధిగా నిలిచిపోయారట. 2 రూపాయలకి కిలో బియ్యంతో తాను పేదవారి కడుపు నింపితే నించున్న రోజుల్లో ఒకసారి సంగతి అప్పటి వారికి గుర్తుండే ఉంటుంది. మహానాడులో ఎన్టీఆర్ ఆత్మ ప్లేట్ మారుస్తుందని బాలయ్యకు ముందే తెలుసా? అందుకే ఈ కార్యక్రమానికి డుమ్మా కొట్టారా? మహానాడు కంటే అతి ముఖ్యమైన మరో కార్యంలో లగ్నమై ఉన్నందువల్ల ఆయన రాకపోయి ఉండొచ్చు. ఒక్క బాలయ్యే కాదు, నందమూరి వంశాంకురాలేవి ఈ జాతరలో కనిపించలేదని మీడియా రిపోర్ట్లు వెల్లడిస్తున్నాయి. ఈ మహానాడులో నారా వారసుడే చక్కని తిప్పుతారని అందరూ ఊహించిందే. కాకపోతే పార్టీని శాసించే స్థాయి తనదేనని ఆయనే స్వయంగా ప్రకటించుకుంటారని ఎవ్వరూ ఊహించలేదు. పార్టీ కోసం లోకేష్ 6 శాసనాలను ప్రకటించారు. శాసనం అంటే అందరూ శిరస వహించవలసిందే కదా. 6 శాసనాల పేర్లు కూడా విచిత్రంగా ఉన్నాయి. సామాన్య కార్యకర్తలు ఆ పేర్ల భావాన్ని అర్థం చేసుకోవటానికి ప్రత్యేకంగా ఒక ఎల్లో బుక్కును అచ్చేయవలసిన అవసరం కూడా రావచ్చు. సరిగ్గా 30 ఏళ్ల క్రింద ఎన్టీఆర్కు చంద్రబాబు బృందం వెన్నుపోటు పొడిచి పార్టీని, ప్రభుత్వాన్ని లాగేసుకున్న సంగతి జగమెరిగిన చరిత్ర. 3 దశాబ్దాల తర్వాత ఇప్పుడు ఆయన ఆత్మకు సైతం బాబు పార్టీ వెన్నుపోటు పొడవటం విస్మయానికి గురి చేస్తుంది. మరణానికి ముందు వివిధ ఇంటర్వ్యూల్లో, ప్రెస్ మీట్లలో చంద్రబాబు గురించి ఎన్టీఆర్ ఏమని మాట్లాడారో తెలియని వారెవరు? ఎప్పుడో గత చరిత్రలో తండ్రిని జైలులో పెట్టిన సామ్రాట్లు ఉన్నారు. అన్నాల్ని రాజ్యాధికారం కోసం చంపినటువంటి సోదరుడు ఉన్నాడు, ఔరంగజేబ్. మరి ఆ దురదృష్టకరమైన విధానం ఇన్ని 100 సంవత్సరాల తర్వాత తెలుగు జాతి చరిత్రలో మన రాష్ట్రంలో ఈనాడు తిరిగి జరిగింది. తండ్రిని కారాగారంలో బంధించి సోదరులను హతమార్చి సింహాసనాన్ని హస్తగతం చేసుకున్న ఔరంగజేబుతో చంద్రబాబును ఎన్టీఆర్ పోల్చారు. తన దగ్గర వినయం నటిస్తూనే పథకం ప్రకారం గోతులు తవ్విన నమ్మక ద్రోహిగా నిందించారు. చరిత్రహీనుడు అతగాడని ధ్వజమెత్తారు. చంద్రబాబుపై ఎన్టీఆర్ చేసిన విమర్శలకు సంబంధించిన వీడియోలు ఇప్పటికీ అందుబాటులోనే ఉన్నాయి. అంటే చంద్రబాబు బొమ్మ కనిపించని రోజు రావాలని ప్రయత్నిస్తుందా? ఒక అబద్ధాన్ని 100 సార్లు చెబితే అది నిజమైపోతుందనే గోబెల్ సూత్రాన్ని గడిచిన 30 ఏళ్లుగా చంద్రబాబు పార్టీ, ఎల్లో మీడియా బాగా వంట పట్టించుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటి నుంచే ప్రయత్నం చేస్తే ఇంకో 10 ఏళ్లకో 20 ఏళ్లకో వెన్నుపోటు కథను బుట్ట దాఖలు చేయవచ్చనే విశ్వాసంతో ఉన్నట్టు కనిపిస్తోంది. పరిపాలనా తీరుతెన్నులపై ఆడిట్ ఉంటుందని ఆశిస్తారు. విచిత్రంగా ఈ మహానాడులో ఇవేమీ జరగలేదు. ప్రతిపక్ష నాయకుడైన జగన్మోహన్ రెడ్డిని తిట్టిపోయడం అనేది ప్రతి వక్త ప్రసంగంలోనూ తప్పనిసరి అంశంగా నిర్ధారించినట్టున్నారు. అధినేతల దగ్గర మార్కులు కొట్టేయడానికి వక్తలందరూ దాన్ని తూచా తప్పకుండా పాటించారు. మహానాడు తేదీలకు ముందే తెనాలిలో జరిగిన దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది. దళిత యువకులను బహిరంగంగా నడిరోడ్డుపై పడుకోబెట్టి వారి కాళ్ళు కదలకుండా ఒక పోలీస్ తొక్కిపట్టి మరో పోలీస్ అధికారి వారి అరికాళ్ల మీద లాఠీతో బాదుతున్న దృశ్యాలు బయటకొచ్చాయి. బాధతో ఆ యువకులు చేస్తున్న ఆర్తనాదాలు హృదయ విదారకంగా ఉన్నాయి. ఈ అమానుష ఘటన మహానాడులో చర్చకొచ్చి ఉండాలి. హోంమంత్రి సంజాయిషి ఇచ్చి ఉండాలి. అటువంటిదేమీ లేకపోగా జరిగిన సంఘటనను పోలీసు ఉన్నతాధికారులు నిస్సిగ్గుగా సమర్థించుకుంటున్నారు. మహానాడు సమయంలోనే 10th క్లాస్ పరీక్షా పత్రాల రీవాల్యుయేషన్ భాగోతం బయటపడింది. పరీక్షా పత్రాల మూల్యాంకనం ఒక ప్రణాళిక, పద్ధతి లేకుండానే ఇష్టారాజ్యంగా జరిగి 6 లక్షల కుటుంబాల్లో ఆవేదన నింపింది. ఫలితంగా ఎన్నడూ లేనంత పెద్ద సంఖ్యలో విద్యార్థులు రీవాల్యుయేషన్ దరఖాస్తులు పెట్టుకున్నారు. 11,000 పరీక్షా పత్రాల మార్కుల లెక్కింపులో పొరపాట్లు జరిగినట్లు వెల్లడైంది. ఆ పొరపాటు 1-2 మార్కులు కాదు, కొన్ని పేపర్లలో 50 మార్కుల వరకు తేడాలు వచ్చాయి. కొన్ని సమాధానాలకు మార్కులే వేయని వైనం కూడా బయటపడింది. ఇది అసాధారణం. రికార్డు సమయంలో ఫలితాలు వెల్లడించాలి అన్న దుగ్ధతో టీచర్ల మెడ మీద కత్తి పెట్టినందువల్లే ఇలా జరిగిందని
అనుభవజ్ఞులు చెబుతున్నారు. జగన్మోహన్ రెడ్డి అపురూపంగా చూసుకున్న విద్యా వ్యవస్థను ఒక్క ఏడాదిలోనే నేలకేసి కొట్టిన ఈ నిర్లక్ష్యంపై సర్వత్రా అసహనం వ్యక్తమవుతోంది. దీనిపై మహానాడులో చర్చ జరిగి ఉండాలని జనం కోరుకుంటారు. విద్యామంత్రి వివరణ ఇస్తారని ఆశిస్తారు. కానీ ఆయన వివరణ ఇవ్వలేదు. హాజరైన ప్రతినిధులు అడిగే సాహసము చేయలేదు. ఈ రెండు అంశాలే కాదు, పాలనాపరమైన ఏ అంశంపైనా చర్చ జరగలేదు. నిర్వాహకులు రాసిచ్చిన తీర్మానం కాపీని చదవటమే నాయకులు చేసిన పని. ఎన్నికలకు ముందు ఇబ్బడి ముమ్మడిగా చేసిన వాగ్దానాల గురించి కానీ, అందులో ముఖ్యమైన సూపర్ 6 గురించి కానీ ఏ చర్చ లేదు. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని చెప్పినట్టున్నారు. 15 నెలల అధికారం కరిగిపోయిన తర్వాత అమలు చేస్తారట. తర్వాత తల్లికి వందనం ఇస్తామని చెబుతున్నారు. 80 లక్షల మంది విద్యార్థులకు ఇవ్వాల్సిన గత సంవత్సరపు బకాయిల గురించి మాత్రం మాట్లాడటం లేదు. అన్నదాత సుఖీభవ, నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి వంటి కీలకమైన హామీల సంగతి మాట మాత్రంగానైనా మహానాడులో ప్రస్తావనకు రాలేదు. మరి మహానాడులో ఏం మాట్లాడారు? తండ్రి కొడుకుల భజన, ప్రతిపక్ష నేతపై దూషణ, ఈ రెండు కంపల్సరీ సబ్జెక్టులుగా కనిపించాయి. వీటితో పాటు అసత్యవాణి, మోసపూరిత వైఖరి, వంచనా శిల్పం, అధికార దాహం అనే 4 అంశాలు మహానాడులో అంతర్లీనంగా ప్రవహించాయి. జరిగిన అన్ని ఉపన్యాసాల్లో అసత్యాలు, అర్ధసత్యాలు కోకొల్లలుగా కనిపిస్తాయి. ఎన్టీఆర్ పట్ల ప్రకటించిన భక్తి, వినయం అన్నీ బూటకమేనని, మోసపూరితమైనవని సభ జరిగిన తీరే తేట తెల్లం చేసింది. ఎన్టీ రామారావుకు భారతరత్న పురస్కారం దక్కాలన్న కోరిక తెలుగుదేశం శ్రేణులతో పాటు తెలుగు ప్రజల్లో చాలామందికి ఎప్పటినుంచో ఉంది. ఆ కోరిక మేరకు కనీసం కంటి తుడుపుగా ఒక తీర్మానాన్ని కూడా మహానాడు ఆమోదించలేదు. నిజానికి ఆ పురస్కారం కోసం కేంద్రంపై ఒత్తిడి తేగల స్థితిలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఉంది. ఆ పార్టీ మద్దతుపైనే కేంద్ర సర్కార్ ఆధారపడి ఉంది. అయినా చంద్రబాబు ఆ డిమాండ్ చేయరు. గతంలో వాజ్పేయి ప్రధానిగా ఉన్నప్పుడు తాను చక్రం తిప్పానని చంద్రబాబు పలుమార్లు చెప్పుకున్నారు. ఎన్టీఆర్కు భారతరత్న కావాలనే డిమాండ్ మాత్రం ఆయన ఎప్పుడు చేయలేదు. ఇప్పుడు కూడా చేయబోరని మహానాడు మరోసారి నిరూపించింది. ఈ మహానాడులో నందమూరి వంశస్థులు ఎవరూ కనిపించలేదని చెబుతున్నారు. బహుశా వచ్చే మహానాడులో నందమూరి తారక రామారావు బొమ్మ కూడా అదృశ్యం కావచ్చు. వంచనా శిల్పం కూడా అడుగడుగునా కనిపించింది. ఎన్నికలకు ముందు చేసిన సూపర్ 6ను పక్కన పెట్టి యువనేత శాసన 6ను ప్రవేశపెట్టారు. ఈ శాసనాలకు రూపకర్తలు ఎవరో చెప్పలేదు గనక వాటి గురించి ప్రసంగించిన ఆయన్నే ఏకసభ్య శాసనసభగా పరిగణించాలి. అందులో తెలుగు జాతి విశ్వఖ్యాతి, యువగళం, స్త్రీశక్తి, పేదల సేవలో సోషల్ రీఇంజనీరింగ్, అన్నదాతకు అండగా, కార్యకర్తే అధినేత ఈ పద బంధాల అర్ధ తాత్పర్యాలను ఏలినవారు ప్రత్యేకంగా విడుదల చేసిన తర్వాతే వీటి గుణదోషాల గురించి మాట్లాడగలుగుతాం. మహానాడులో కనిపించిన మరో అంశం అంతులేని అధికార దాహం. స్వయంగా పార్టీ అధ్యక్షుడైన ముఖ్యమంత్రి తదితరాలు తమ కుటుంబమే పరిపాలించాలి అన్న కోరికను ఎటువంటి శషబిషలు లేకుండా కుండ బద్దలు కొట్టి చెప్పారు. ఒకసారి గెలిపించటం, మరోసారి ఓడించటం వంటి వైకుంఠపాళి వద్దని, ఎప్పటికీ తమనే గెలిపించినట్లయితే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, లేదంటే లేదని ఆయన మనోగతాన్ని బయటపెట్టారు. ఇది తెలుగుదేశం పార్టీ ప్రజాస్వామ్య స్ఫూర్తి.